ఏవండోయ్! భగభగ మండే ఎండల నుంచయితే మనకి బ్రేక్ దొరికింది. చల్లగా వర్షాలొస్తున్నాయి. మరి వర్షాలు పడుతున్నందుకు సంతోషించాలా? లేకపోతే ఇంటికొక పేషెంట్ తయారవుతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. అదేనండి. ఎక్కడ చూసినా రోగాలు, ఎక్కడ ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా బిజీ విత్ పేషెంట్స్ అనమాట. ఎందుకంటే ఈ వర్షాకాలంలో మనందరికీ కూడా రోగనిరోధక శక్తి చాలా తక్కువుంటుంది. మరలాంటప్పుడు ఏం చేయాలి? నేచురల్‌గా మనం ఇంట్లో వండుకునే పదార్థాల్లోనే కొంచెం ఎక్స్‌ట్రాగా కొన్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలనమాట. తద్వారా మన హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. రోగాల బారిన పడకుండా ఉంటామనమాట. అందుకే నేనివాళ సూపర్ ఇంట్రెస్టింగ్ పుదీనా రోటి పచ్చడయితే ప్రిపేర్ చేశానండి మా ఇంట్లో లంచ్‌లో. అయితే రెగ్యులర్‌గా అయితే నేను ఎండుమిరపకాయలతో చేస్తుంటాను. టమాటాలు వేసి చేస్తుంటాను. సో, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఒంటికి వేడి చేసే పదార్థాలు కొన్ని యాడ్ చేసి మన ఇమ్యూనిటీని పెంచే విధంగా దీన్ని ప్రిపేర్ చేశానండి. ఫ్రాంక్‌గా ఒకటి చెప్పాలి. నేనైతే పర్ఫెక్ట్‌గా చేశాను అని అనుకున్నానండి. బట్ మా వారు లంచ్‌లో దాన్ని తిని ఘాటు సరిపోలేదు. నాట్ దట్ స్పైసీ అన్నారు. ఇట్స్ ఓకే. నేను తర్వాత ఇలా లిక్ చేసి చూసాను. బానే ఉందండి యాక్చువల్లీ. ఆయనకి స్పైసీగా కావాలి కాబట్టి అలా అన్నారు. సో, మీ ఇంట్లో కూడా ఇలా స్పైసీ లవర్స్ ఉంటే కొంచెం మిరపకాయలు ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకొని చేసుకోండి. మరి నేను చేసిన నా రెసిపీ మీకోసం చూసేసేయండి. ఎవరికన్నా నచ్చి ప్రిపేర్ చేసుకుంటే గనక మీకెలా వచ్చిందో కామెంట్స్ దగ్గర నాతో చెప్పడం మర్చిపోవద్దు. సరేనా? అన్నట్టు ఏవండోయ్ నన్ను ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ అండి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ ప్రతిరోజు దొర్లుకుంటూ వచ్చేస్తాయి. అండ్ మీకు వీడియో జెన్యూన్‌గా నచ్చితే వీడియో చివరన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా దీనికోసమండి చింతపండు తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక బౌల్‌లోకి తీసుకొని, అది నానాలి కాబట్టి డైరెక్ట్‌గా మిక్సీలో వేసేసుకుంటాము. ఆ చింతపండు మునిగేంతగా వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక స్టీల్ కడాయి లాంటిది తీసుకొని, నేనైతే ఒక పెద్ద స్పూన్ తోటి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఎక్కువేయకండి చేదొస్తుంది. మెంతులు ఫ్లేవర్ బావుంటుందనమాట రోటి పచ్చళ్ళలో. అందులోనే ఒక పెద్ద స్పూన్ తోటి ధనియాలు వేసుకున్నాను. అందులోనే ఒక చిన్న స్పూన్‌తో జీలకర్ర అనమాట. అదే స్పూన్ మెయింటైన్ చేస్తే మీరు పావు స్పూను, ఒక స్పూను, హాఫ్ స్పూన్ అట్లా రేషియోస్ తోటి తీసుకోవచ్చు. సో, ఈ ధనియాలండి దోరగా వేగాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొన్ని ఘాటుగా ఉన్నాయి, కొన్ని ఘాటుగా లేవనిపించింది ఎందుకో నాకు. సో, కరెక్ట్‌గా నేను తీసుకున్న 2 పుదీనా కట్టలకి ఒక 15 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఇవండి ఇలా ఐ మీన్ కట్ చేసి వేసుకోండి. అలా హోల్‌గా మిరపకాయ పాటున వేసేస్తే పేలతాయన్నమాట. సో, ఇందులోనే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒక 4-5 స్పూన్ల నువ్వులు వేసుకోండి. అవి బాగా ఎగురుతాయి వేడికి, కళ్ళల్లో పడతాయి జాగ్రత్త. సో, జస్ట్ కొన్ని సెకండ్స్ అండి. ఒక నిమిషం అని గూడా చెప్పను. తొందరగా మాడిపోతాయి. జస్ట్ కొంచెం రంగు మారే వరకు ఇప్పుడు నేను ఎంతసేపు తిప్పానో అంతసేపు తిప్పితే సరిపోతుందనమాట. కొంతమందయితే అసలు నువ్వులు వేసేసేసి స్టవ్ కట్టేస్తారు. ఆ వేడే సరిపోతుందనమాట వాటికి. సో, ఇదంతా మంచిగా వేగిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ప్రాసెస్‌లో మీరు ఇదంతా ఐ మీన్ ఆరిన తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. వేడి వేడిగా ఎప్పుడు కూడా మిక్సీ పట్టకూడదండి. మిక్సీ పాడవుతుంది. సో, ఇలా బరకగా నలగాలండి ఫస్ట్ అయితే. ఒక్క రౌండ్ తిప్పిన తర్వాత నానిన చింతపండు వేసుకోండి. అందులోనే పచ్చడి మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోండి. డౌట్ ఉంటే ఇప్పుడు కొంచెం వేసి తర్వాత వేసుకోండి చూసుకొని. అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బలు అస్సలు మిస్ చేయకండి. వెల్లుల్లి లేకపోతే రోటి పచ్చడి బావుండదనమాట. సో, ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి మనం పుదీనా యాడ్ చేసుకోవాలి. కానీ బిఫోర్ థాట్ పుదీనాని వేపుకోవాలండి మనం. సో, కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ధనియాలు ఇవన్నీ ఆరే టైంలో వేయించేసుకుంటారు. సో, వన్ బై వన్ మిక్సీ టకటక వేసేసుకుంటారనమాట. నాకేంటో ఇవాళ ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి కంటిన్యూయస్‌గా వీడియో చేద్దాం అనుకున్నాను. అందుకని కొంచెం ప్రాసెస్ స్లో అయింది. ఫస్ట్ అది మిక్సీ చేసేసుకున్నాను. తర్వాత ఇదిగోండి 2 కట్టల పుదీనాని ఇట్లా కాడలేమీ లేకుండా ఆకు మాత్రమే తీసుకొని శుభ్రంగా కడగాలండి ఆకుకూర. ముఖ్యంగా వర్షాకాలం అసలు తినొద్దనే చెప్తారు. బట్ ఎందుకో నాకివాళ తినాలనిపించి చేసుకున్నాను. సో, హెల్తీ రెసిపీ అన్నాను కాబట్టి అలా చేసుకున్నాననమాట. పుదీనా అండి పచ్చి వాసన ఉంటే అస్సలు బాగోదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇలా పొడి పొడిగా వేగిపోవాలి కంప్లీట్‌గా. అలా వేగిన తర్వాత ఇందాక మీరు మిక్సీ జార్‌లో చూసారు కదా! ధనియాలు అవన్నీ కూడా మెత్తగా అయిన పేస్ట్‌లోకి ఈ వేగిన పుదీనా యాడ్ చేసుకొని ఇంకొకసారి ఒక తిప్పు తిప్పండి. అదిగోండి అలా కొంచెం బరకగా ఉండాలనమాట పచ్చడి. మరీ స్మూత్‌గా అయిపోతే అస్సలు బావుండదు తినేటప్పుడు.
అప్పుడు. ఇంకేముందండి తాలింపేసుకోవడమే. తాలింపు కోసం మళ్ళీ ఒక స్పూన్ నూనె. మొత్తానికండి 3 స్పూన్ల నూనెయితే వాడాను టోటల్ రెసిపీకి. తాలింపు దినుసులు మీకు తెలియంది కాదు. ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇక్కడ కావాలంటే ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవచ్చు. కాస్తంత ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ పచ్చడిలో వేసిన గార్లిక్ ఫ్లేవర్ సరిపోతుందనిపించిందండి. సో, అందుకని వేయలేదు. అండ్ ఒక చిటికెడంతా పసుపు కంపల్సరీ వేసుకోండి. లేదంటే కలర్ బావుండదు. అండ్ మీకు తెలియంది కాదు యాంటీబయోటిక్‌లా పనిచేస్తుందనమాట పసుపనేది. కంపల్సరీ తాలింపులోనే ఎక్కువ వేసుకుంటూ ఉంటా నేను. తర్వాత మిక్సీలో గ్రైండ్ అయిన పచ్చడి మొత్తం కూడా ఈ తాలింపులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని నీట్‌గా మిక్స్ చేసేసుకుంటే ఘుమఘుమలాడిపోతూ చట్నీ రెడీ అవుతుంది. ఈ స్టేజ్‌లో సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు. సో, నేనిందాక చెప్పాను గదా! నాకు కొంచెం ఘాటు తక్కువ అనిపిచ్చిందన్నారు. బట్ మిగతా ఫ్యామిలీ అందరూ బావుందన్నారండి. ఓన్లీ నా హస్బెండే కామెంట్ చేశారు అలాగా. ఆయన కొంచెం స్పైస్ ఎక్కువ ఇష్టపడతారనమాట. సో, అదండి నా పుదీనా పచ్చడి స్టోరీ. మరి మీలో ఎంతమందికి పుదీనా పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇవాళ ఇంకా తోటకూర పప్పు కూడా చేసింది అమ్మ. వడియాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి ఓన్లీ ఈ పచ్చడితోటే ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పోలా, అదిరిపోలా చాలా మంది ఫేవరెట్ అండి బాబు ఇది. పుదీనా రోటి పచ్చడి. చాలా చాలా మంచిది హెల్త్‌కి. మీకు కనక నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్ దగ్గర చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సరేనా? మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.